ఆయనకు ఆకర్షితులయ్యారు. కనుక ప్రవీణ్ గారి మరణం మనకు బాధే కానీ సువార్త మాత్రం ఈ విషయాలు ఆగదు. మరణం ద్వారా సువార్త ఆగదు. సువార్త చేయాలని యేసు ఇచ్చిన ఆజ్ఞ. కనుక ఈ విధంగా ప్రవీణ్ గారు ఎలా మరణించారో చెప్తే చాలు. వాళ్ళని గుద్దితే ఎవరు గుద్దారు, ఆయన చనిపోతే ఎలా చనిపోయారు, ఒకవేళ దాడి చేస్తే ఎవరు దాడి చేశారు, అది మాకు తప్పకుండా డిపార్ట్మెంట్ వారు బయలుపరచాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన చనిపోయిన మొదలు ఇప్పటి వరకు అన్ని శాఖలు మాకు చాలా సహకారంగా ఉన్నాయి. మేము శాఖలను నమ్ముతున్నాం, ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, ప్రభుత్వ అధికారులను నమ్ముతున్నాం. అతి త్వరలోనే దేవుని కృపలో మాకు న్యాయం జరుగుతుందని గొప్ప విశ్వాసం కాకినాడ క్రైస్తవ సమాజానికి ఉంది అన్నవారు చేతులు పైకి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తా. ఈ సమయంలో మరి ఇదంతా కలిపి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ గా మేము చేస్తున్నాం. దావిజన్లో బిషప్ జ్యోతి కుమార్ అయ్య గారు ప్రశ్న అడ్రస్ చేయవలసిందిగా కాకినాడ క్రైస్తవ కాకినాడ క్రైస్తవ సమాజమును చెప్పండి సార్. ఓకే. కాకినాడ క్రైస్తవ సమాజమును చెప్పండి సార్. ఓకే అండి. కాకినాడ క్రైస్తవ సమాజము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం మరి ప్రవీణ్ పగడాల గారు దైవజనుడు. ఆయనను మరి ఆయన మరణించారు. ఆ మరణము ఎలాగూ జరిగింది, అది మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా హతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. మరి మేము క్రైస్తవులంగా ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను మేము సూచిస్తున్నాం. మంచి న్యాయం జరుగుద్దని మేము కోరుకున్నాం. అయితే ఒక విషయాన్ని మేము మాత్రం అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి ఒక దైవజనుడిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకుంటున్నారు. తొలిటి దినాల్లో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అపోస్తలులు చెరలో పెట్టేశారు. చెరలో పెట్టేస్తే సువార్త ఆగుద్దనుకున్నారు. కానీ చెరలో సువార్తకులు బంధించగలిగారు కానీ సువార్తను ఆపలేకపోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపేశాం, ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవులను నిద్ర లేపకండి, వారు లెగిస్తే మరి సింహాల్లాగా ఉంటారు, నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు. కనుక మరి తేనె పుట్టును రేపినట్లు రేపారు. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. మేమంతా ఏకమయ్యాం. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఆపడానికి లేదు. ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు, ప్రభు అయిన యేసయ్య కడుతున్న సంఘం ఇది. పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరు అని తెలియజేశాడు. కనుక మేము ఈ పనిని ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ పట్ల క్రైస్తవులుగా దీన్ని నిరసిస్తూ మంచి మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం.